కుమారుడంట తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినవాడు చాలా రోజులు గడిచిపోయింది. ఇంటికి వెళ్ళాలని కొడుకుకుందే, ఇంటికి వస్తే బాగుండని తండ్రికి ఉంది. అమ్మ వినాలి. అప్పుడు కొడుకుకు బుద్ధి వచ్చి ఒక ఉత్తరం రాశాడంట, నానా నేను ఇంటికి రావాలనుకుంటున్నా, అయితే నేను ఇంటికి రావాలనుకుంటున్నాను, ఒక సూచన అడుగుతున్నా. అదేమిటంటే మన ఇంటి ముందు చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి 3 దీపాలు ఉంటే, దీపం వెలిగించుంటే చెట్టు కడితే నన్ను మీరు ఆహ్వానిస్తున్నట్టు, లేక నన్ను మీరు క్షమించున్నట్టు. ఏమీ లేదనుకో, నా మీద మీకు బాధ ఉన్నట్టే, నేను వెళ్ళిపోతానని చెప్పాడట. అని చెప్పి ఒక ఉత్తరం రాశాడు. ఇప్పుడు రాయబడిన ఉత్తరం తండ్రికి వచ్చింది. ఎక్కడున్నాడో తెలీదు, కానీ చెప్పాడు, నేను పలానా ట్రైన్కి వస్తున్నాను, ఇంటి ముందే ట్రైన్ వెళ్ళొద్దట, కాబట్టి నేను ఆ ట్రైన్లో ఉండి చూస్తా. ఇప్పుడు నేను ఇంటికి రావాలి అంటే నాకు గుర్తేంటి, ఇంటి ముందున్న చెట్టుకి ఒక లైట్ కట్టుంచండి. రాత్రి 12 గంటలకు ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కి నేను వస్తా. ఇంటికి లైట్ కనపడితే నేను దిగుతా, మీకు కనబడతా, లేదా ఇక మరలా నేను మీకు కనపడిన అని చెప్పి రాశాడు. తండ్రి ఉత్తరాన్ని చూశాడు, 3 రోజులు టైం ఉంది. సరే అండి, తాను చెప్పిన టయానికల్లా తండ్రి అంట చెట్టు నిండా దీపాలు కట్టేశాడు. కొడుకు చూస్తావాడు, ఇంకా వస్తుంది, ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలని. ఇల్లు రానే వచ్చింది, చూస్తే ఒక దీపం కాదు, చెట్టు నిండా దీపాలే ఉన్నాయంట. అంటే నేను ఎంత నష్టపరిచినా నా తండ్రి నన్ను ఏం చేస్తున్నాడు, ఇంకా పిలుస్తూనే ఉన్నాడు. క్షమించే మనసు నా తండ్రికి ఉందని తర్వాత స్టేషన్లో దిగి తెల్లారింటికి వచ్చాడు. అంటే ఇప్పుడు తండ్రిని బిడ్డను కలిపింది ఏంటి సరే, ఆ దీపం ఒప్పందం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మన వివాదం తీర్చుకుందాం రండి. దేవుడు మానవుడికి ఏమైపోయాడు, దూరం అయిపోయాడండి. దేవునికి దూరం అయిపోయిన మానవుడిని దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు ఎంత ఎర్రనివైనా అవి గొర్రుబొచ్చు వలె తెల్లగా చేస్తా, కెంపు వలె. నేను ఎర్రనివైనా సరే హిమం వలె తెల్లగా మార్చేస్తా, అంటే మంచులాగా తెల్లగా స్వచ్ఛంగా చేస్తాను. అది దేవుడు వాగ్దానం. మన జీవితంలో ఏ శ్రమ ఉందో, ఏ దుఃఖం ఉందో దేవుడు అంటున్నారు, రండి ఇక మీదట మనకు అవమానము నింద రాకుండా యెరూషలేము కడదాం. మన జీవితాలు కట్టుకునే సమయం, మన బిడ్డల జీవితాలు నిలబెట్టే సమయం, దేవుని రాజ్యాన్ని కట్టే సమయం. మనం కడదాం, ప్రభు కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీ లేఖనాలు నెరవేరుతున్నాయి, మీరు త్వరగా బహు త్వరగా రాబోతున్నారయ్యా. కనుక మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచు అయ్యా. మా కుటుంబాలను దీవించు, మా బిడ్డలను దీవించు. నీ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ముద్ర వేయి. మీ కృప కొరకు సిద్ధపరచు తండ్రి. మీకు వందనాలు. మీరు పిలుస్తున్నారు, రండి మన వివాదం తీర్చుకుందాం. లోతు పిలుస్తున్నాడు, రండి పోయి చోటు దేవుడు కాల్చేయబోతున్నాడు అని. అవునయ్యా దేవా, మీ కృప మాకు దయచు. ఈరోజు ప్రార్థనలు ఏకీభించిన మా ప్రియులందరినీ దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.